అనగనగా రామయ్య అనే ఒక వ్యక్తికి మొదటి భార్య మరణించడంతో సూరమ్మ అనే మరో ఆవిడ్ను రెండో పెళ్లి చేసుకుంటాడు. ఇక మొదటి భార్య కొడుకు ప్రసన్నుడంటే సూరమ్మకు అస్సలిష్టం లేదు. అలా కొంతకాలానికి సూరమ్మ మరో కొడుకుకు జన్మనిస్తుంది. అయితే ప్రసన్నుడికి యుక్త వయసు రాగానే దేశ సంచారం చేయాలనే కోరిక కలిగి తండ్రితో ఇలా అంటాడు. నాన్నా, నేను కొంతకాలం పాటు దేశాలన్నీ తిరిగొస్తానన్నా. అలా తిరిగిన వారికి స్వస్థలం మీద అభిమానం జాస్తి అవుతుంది అంటారు. ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను, కాని బతికుంటే మాత్రం తప్పక తిరిగొస్తానా అని తండ్రితో అంటాడు. అయితే ఆ మాటలకు బాధపడిన రామయ్య తన కొడుకుతో ఇలా అంటాడు. అయ్యో, మీ అమ్మ పోయాక నీకు తల్లి లేదని మీ పిన్నిని నేను రెండో పెళ్లి చేసుకున్నానురా. కానీ నీకు తల్లి లేని లోటు మాత్రం తీర్చలేకపోయాను. కానీ నువ్వు కూడా ఇప్పుడు నన్ను ఇడిచెళ్ళిపోతానంటున్నావు. సర్లే, నువ్వు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉంటే అంతే సలాబాయ్. కాకపోతే ఇంకా నువ్వు చిన్నోడురా. నువ్వు ఇంకా ఎదిగే వయసులో ఉన్నావు. కొన్ని సంవత్సరాల అనంతరం మళ్ళీ తిరిగొస్తే నేను నిన్ను గుర్తించలేకపోవచ్చు. కాబట్టి నా గుర్తుగా ఇదిగో మీ అమ్మ ఉంగరం నీ దగ్గరుంచు. ఇది ఎప్పుడు ఎవరికి ఇవ్వమాకరోయ్, జాగ్రత్త మరి అని తన మొదటి భార్య ఉంగరాన్ని తన పెద్ద కొడుక్కిచ్చి మంచి చెడ్డలు చెప్పి కొంత డబ్బు కూడా ఇచ్చి దేశయాత్రకు సాగనంపుతాడు. దాంతో సూరమ్మ కూడా ఇక తన కొడుక్కి ఎటువంటి అడ్డూ లేదని ఎంతో సంతోషిస్తుంది. ఇక అలా బయలుదేరిన ప్రసన్నుడు చాలా దేశాలు తిరుగుతాడు. అలా అనేక సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు రామయ్య ఏదో ఆలోచిస్తూ ఉంటే గమనించిన సూరమ్మ భర్తను ఇలా అడుగుతుంది. ఏంటయ్యా, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్? ఇప్పుడేం గుర్తుకొచ్చిందో నీకు? ఏం లేదా, ఇల్లేడిసిపోయిన నా పెద్ద కొడుకు పెసన్నాడు ఎందుకో గుర్తొస్తున్నాడు. ఆడసలు ఏటైపోయాడో, ఏడున్నాడో, ఏటో జీవించున్నాడో లేదో కూడా ఎవరికీ తెలీదు. అదే ఆలోచిస్తున్నాను అని రామయ్య అనగానే సూరమ్మకు చిర్రెత్తుకొస్తుంది. అడ్డు తొలగిపోయాడు అనుకున్న ప్రసన్నుణ్ణి మళ్లీ భర్త కలవరిస్తుండడంతో సూరమ్మ ఇలా అంటుంది. ఇన్ని సంవత్సరాలు నీకు సేవలు చేస్తున్న నా గురించి గాని, నా కొడుకు గురించి గాని నువ్వెప్పుడూ ఆలోచించవు. ఎప్పుడో నేను కాదని ఇల్లు వదిలేసెళ్ళిపోయిన నీ పెద్ద కొడుకు మాత్రం ఎప్పుడూ నీకు గుర్తొస్తూ ఉంటాడు. సర్లే, ముందు మమ్మల్ని ఎలా పోషించాలో అది ఆలోచించు అని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సూరమ్మ. భార్య అన్న మాటలకు రామయ్య మౌనంగా ఉండిపోతాడు. ఇదిలా ఉండగా మరోవైపు ప్రసన్నుడు ఒకరోజు వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా ఒక అరుగుమీద కూర్చుని తన తల్లిదండ్రులతో సంతోషంగా ఆడుకుంటున్న ఒక బాలుణ్ణి చూసి తన మనసులో ఇలా అనుకుంటాడు. నాకు ఈ లోకం గురించి తెలిసే సమయానికి మా అమ్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇక మా పిన్ని వచ్చిన తర్వాత ఆ ఇంట్లో నేను ఇమళ్లేక మా నాన్నను వదిలేసొచ్చాను. నా దగ్గర ఇప్పుడు మా అమ్మకి గుర్తుగా మా నాన్నిచ్చిన ఉంగరం తప్ప ఇంకేం లేదు. అయినా ఇప్పుడు మా నాన్న ఎలా ఉన్నాడో ఏంటో ఒక్కసారి వెళ్ళి చూడాలి అని అనుకుని తన చేతికున్న ఉంగరాన్ని ప్రేమగా చూసుకుని వెంటనే అక్కడ్నుండి బయలుదేరి ఇంటిదారి పడతాడు ప్రసన్నుడు. అయితే అక్కడ్నుండి తన తండ్రి ఉన్న ఊళ్ళోకి వెళ్లాలి అంటే మధ్యలో ఒక అడవిని దాటి వెళ్లాలి. అలా ఆ అడవిని దాటి ప్రసన్నుడు తన తండ్రి ముందుకొచ్చి నిలబడతాడు. అయితే తన కొడుకును గుర్తుపట్టని రామయ్య ఇలా అంటాడు. ఎవరు బాబు నువ్వు? ఎవరు కావాలి నీకు? నాన్నా, నువ్వు నన్ను గుర్తుపట్టినట్లేవు నాన్నా. నేను నీ పెద్ద కొడుకు ప్రసన్నుణ్ణి. దేశ సంచారంలో ఉన్న నాకు ఎందుకో మీరు గుర్తొచ్చారు. ఒక్కసారి వచ్చి మిమ్మల్ని అందరినీ చూసేడదామని వచ్చానన్నా అని చెప్పగానే ఎంతో సంతోషించిన రామయ్య వెంటనే ప్రసన్నుణ్ణి హత్తుకుని ఇలా అంటాడు. బావో, నువ్వా? ఎంతకాలం అయిందిరా నేను చూసి. ఎంతకాలం ఆడికిపోయావు బాబు? సరిలే, మొత్తానికి ముసలి తండ్రిని చూడ్డానికి ఎంతకాలానికి తిరిగొచ్చావు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందిరా. రారా, లోపలరా అని ఎంతో సంతోషంగా తన భార్య సూరమ్మని పిలిచి ఇలా అంటాడు. సూరమ్మా, ఇదిగో సూరమ్మా, ఎవరొచ్చారు చూడు. నా పెద్ద కొడుకు ప్రసన్నుడు ఎంతకాలానికి తిరిగొచ్చాడు. చూసావా? అసలు గుర్తుపట్టలేనంతగా ఎంతగా మారిపోయాడు ఈడు అని చెప్పగానే సూరమ్మ తిరిగి వచ్చిన పెద్ద కొడుకుని చూసి ఎక్కడ్లేని కోపంతో చిర్రుబుర్రులాడుతూ భర్తతో ఇలా అంటుంది. అయినా ఇంతకాలానికి నీ కొడుకెందుకొచ్చినట్టో? నా కొడుకు ఆస్తిలో సగభాగం పంచుకోడానికా? అయినా ఎన్నేళ్లు ఇల్లు వాకిలి అన్నీ ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ వచ్చాడు నా కొడుకు. ఈ రోజెవరో దారినిపోయే దానయ్యొచ్చి నేను నీ కొడుకుని అంటే ఇందులో వాటా ఎలా ఇచ్చేస్తాం? అసలిత నీ కొడుకే అనడానికి రుజువేంటటా? నోటుకొచ్చినట్టు మాట్లాడుకు సూరమ్మా. నా కొడుకొచ్చింది ఆస్తి పంచుకోవడం కాదు, కేవలం నా మీదున్న ప్రేమతో మాత్రమే. ఇక రుజువు అంటావా? ఇప్పుడే నిరూపిస్తానాగు. ఆ ప్రసన్న, అరే ప్రసన్న, నువ్వు ఇల్లిడి చెలిపోయినప్పుడు అమ్మ గుర్తుగా నీకు ఒక ఉంగరం ఇచ్చాను కదరా.
ఆ ఉంగరం మీ పిన్నికి చూపించి దాన్ని నోరు మూయించరా నువ్వు. అలాగే నాన్నా, ఇదిగో ఇప్పుడే చూపిస్తాను అని తన చేతిని ఎత్తి చూడగా తన వేలికున్న ఆ ఉంగరం వచ్చే దారిలో ఎక్కడో పడిపోయినట్టు గుర్తిస్తాడు ప్రసన్నుడు. వెంటనే కొంత కంగారుపడి తన తండ్రితో ఇలా అంటాడు. నాన్నా, నువ్విచ్చిన ఉంగరం ఎక్కడో పడిపోయినట్టుంది నాన్నా. అదేట్రా బాబు, అలా ఎలా పాడేసుకున్నావు? మీ అమ్మ గుర్తుగా మిగిలింది అది ఒకటేరా బాబు. లేదు నాన్నా, నిన్నటిదాకా ఉంగరం నా చేతికే ఉంది. వచ్చే దారిలో ఒక అడవి గుండా వచ్చాను. బహుశా చీకట్లో అక్కడెక్కడైనా పడిపోయి ఉంటుంది అని అంటూ ఉండగా సూరమ్మ మధ్యలో కల్పించుకుని ఇలా అంటుంది. అయ్యో అయ్యో, ఎన్ని అబద్ధాలాడుతున్నావు! నేను చెప్పానా అయ్యా, ఇతన్ నీ పెద్ద కొడుకు కాదు, మన ఆస్తిని కాజేయడానికొచ్చిన దొంగ. నువ్వు అడిగే వరకు ఆ ఉంగరం పోయిన సంగతి ఇంతవరకు చెప్పలేదు. వెంటనే ఇతన్ని ఇక్కడ్నుంచి బయటికి పంపు. ఆ మాటలతో రామయ్య ఇక చేసేదేమీ లేక ఉంగరం గుర్తు లేకుండా వచ్చిన తన పెద్ద కొడుకుని బయటికి పంపించక తప్పలేదు. అయితే తరువాత తాను కూడా తన భార్య చూడకుండా బయటకొచ్చి ప్రసన్నుడి చేతిలో కొంత సొమ్ము పెట్టి ఇలా అంటాడు. అరే బాబు ప్రసన్నా, నువ్వు నా కొడుకు అన్న నిజం నేను నమ్ముతున్నానురా. కానీ మీ పిన్ని నోరు మాత్రం నేను ఊహించలేను కదా. దాని సంగతి నీకు తెలిసిందేగా. కాబట్టి నువ్వు ఎలాగైనా వెళ్ళి పోయిన ఆ ఉంగరాన్ని సంపాదించి తీసుకురారా బాబు. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి అలాగే నాన్నా, ఎక్కడ పడిందో ఎలాగైనా వెతికి తీసుకొస్తాలే అని తండ్రికి చెప్పి అక్కడ్నుండి బయలుదేరిన ప్రసన్నుడు కొంత దూరం ప్రయాణం చేసి మళ్లీ ఆ అడవిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ అతనికి చెంచల అనే వృద్ధురాలు కనిపిస్తుంది. ఆమె చాలా కట్టెలు పోగుచేసి అలవిగానంత పెద్ద మోపు అతనామెకు సహాయం పట్టి ఆ మోపును ఆమె నెత్తిమీద పెడతాడు. అప్పుడు చెంచల ప్రసన్నుడితో ఇలా అంటుంది. ఏమిటి నాయనా, రాకరాక ఇటువంటి చోటుకి వచ్చావే? ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. వెంటనే వచ్చిన దారిన పట్టి వేగంగా తిరిగి వెళ్ళిపో. నేను ఇంతకన్నా నీకు ప్రత్యుపకారంగా ఏమీ చెయ్యలేను. ఆ మాటలు విన్న ప్రసన్నుడు మొదట కొంత భయపడినా తన తండ్రి వద్దకు చేరాలి అంటే తప్పక తాను ఆ ఉంగరం సంపాదించాలి కాబట్టి తిరిగి వెళితే ఆ ఉంగరంతోనే ఇంటికెళ్లాలని నిశ్చయించుకుని ఇలా అంటాడు. అవ్వా, నా జీవితంలో నేను ఎన్ని కష్టాలైనా భరించాను, కాని వాటికెన్నడూ వెన్ను చూపి ఎరుగను. కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ముఖ్యమైన వస్తువును వెతుక్కుంటూ వచ్చాను. ఇక అది దొరికితే కాని ఇక్కడి నుంచి నేను తిరిగి వెళ్ళలేను. సరి సరి, అయితే ఈ అడవిలో ఒక రాక్షసుడు ఉన్నాడు, అతనితో జాగ్రత్త అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతుంది ఆ వృద్ధురాలు. ఇక ప్రసన్నుడు కూడా అక్కడ్నుండి ముందుకు కదిలి కొంత దూరం ప్రయాణించేసరికి నిజంగానే అక్కడ తనకి ఒక రాక్షసుడు కనిపిస్తాడు. అతన్ను చూడటానికి చాలా భయంకరంగా ఉంటాడు. అతన్ని చూసి మొదట భయపడిన ప్రసన్నుడు తర్వాత కొంత ధైర్యం కూడదీసుకుని కదలకుండా అక్కడే నిలబడి ఉంటాడు. ప్రసన్నుణ్ణి చూసిన ఆ రాక్షసుడు అతని వద్దకొచ్చి ఇలా అంటాడు. ఏంటి తమ్ముడు, ఈ అడవిలో ఏం చేస్తున్నావు? పని కోసం తిరుగుతున్నట్టున్నావే, నా కింద పనికి కుదురుతావా అని చాలా మర్యాదగా అడిగేసరికి ప్రసన్నుడిలో భయం మొత్తం పోతుంది. దాంతో ప్రసన్నుడు కొంత ఆలోచించి అక్కడే పనిచేస్తూ ఉంటే ఒక పక్క ఆ ఉంగరం వెతుక్కోవచ్చు, మరో పక్క తిండికి లోటుండదు అని భావించి రాక్షసుడితో ఇలా అంటాడు. ఓ పనా, తప్పకుండా చేస్తాను. ఇంతకీ నేను చేయాల్సిన పనేంటి? జీతం ఎంత ఇస్తావు? చెబుతాను. నువ్వు చేయవలసిందేమిటంటే, ఇదిగో ఈ అడవికి ఈ వైపు నుండి అవతలి వైపు దాకా దారి చేయాలి. అయితే 1 సంవత్సరం పూర్తయ్యేసరికి నువ్వు అడవి అవతల చివరి దాకా దారి చేస్తే అవతలి చివర నీకొక చెట్టు, దానిపైన ఒక గువ్వగూడు కనిపిస్తుంది. ఆ గూట్లు రాజుగారి రత్నమాణిక్యాలు దొరుకుతాయి. అవే నీ జీతం. ఒకవేళ ఏడాది పూర్తయ్యేసరికి నువ్వు ఈ పని చెయ్యలేకపోతే ఇక నువ్వు బ్రతికి ఉన్నన్నాళ్లు నా కింద జీతం లేని నౌకరుగా పనిచేయాలి. మరి నీకిది సమ్మతమేనా అని అడుగుతాడు ఆ రాక్షసుడు. దాంతో కొంత ఆలోచించిన ప్రసన్నుడు ఇలా అంటాడు. ఇక ఈ అడవిలో నువ్వు తప్ప నాకు ఎటువంటి గత్యంతరం లేదు. కాబట్టి నువ్వు విధించే ఏ షరతైనా నాకు సమ్మతమే అని అంటాడు ప్రసన్నుడు. ఇంతలో ఇంతకుముందు కనిపించిన చెంచల అక్కడికొస్తుంది. ఆమె ఆ రాక్షసుడి భార్య. అయితే ఆమె ఎందుకో భయపడుతూ ప్రసన్నుణ్ణి అస్సలు గుర్తించినట్టు ప్రవర్తిస్తుంది. దాంతో ప్రసన్నుడు కూడా ఆమెను గుర్తించినట్టు నటిస్తాడు. ఇక మరుసటి రోజు ఉదయం ఆ రాక్షసుడు ప్రసన్నుడి చేతికి ఒక గొడ్డలిచ్చి ఆ అడవిలో ఒక చోటికి తీసుకుపోయి, ఇదిగో ఈ పని నువ్వు ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. ఏమంత కష్టమైన పని కాదనుకో, కానీ త్వరగా పూర్తి చేయాలి, తెలిసిందిగా
అని చెప్పి ఆ రాక్షసుడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ గొడ్డలి తీసుకుని ప్రసన్నుడు అక్కడ ఉన్న చెట్టుని నరకడం మొదలు పెడతాడు. ఇక ఆ చెట్టు కర్ర చాలా గట్టిగా ఉండడంతో అది ఎంతకు తెగకపోవడంతో తన మనసులో ఇలా అనుకుంటాడు ప్రసన్నుడు. ఏంటి ఈ చెట్టు కొండరాయిలా ఇంత గట్టిగా ఉంది? నేను చాలా సులభంగా దీన్ని నరికేయగలను అనుకున్నాను, కాని ఎంతకీ ఇవి తెగట్లేదేంటి అని చీకటి పడే వరకు ఆ చెట్లను నరకడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ప్రసన్నుడు. కాని ఆ రోజుకి ఒక్క చెట్టును కూడా అతను నరకలేకపోతాడు. ఇక ఉసూరుమంటూ ఆ రాత్రికి ఆ రాక్షసుడుండే చోటికి తిరిగి వచ్చిన ప్రసన్నుణ్ణి చూసి అతను ఇలా అంటాడు. ఏంటి ఈ రోజు పని ఎలా జరిగింది? పని చురుకుగా సాగుతుందా? చురుగ్గా సాగడమా ఏంటి? అబ్బో, ఆ చెట్లేంటి అంత గట్టిగా ఉన్నాయి? నేను ఎంత ప్రయత్నించినా ఈ రోజు వాటిని ఒక్కటి కూడా నరకలేకపోయాను. ఇంతకు ముందు నా దగ్గర పనిచేసిన వాళ్లంతా ఒట్టి సోమరిపోతులు. ప్రతి ఒక్కడూ ఈ రోజు నువ్వన్న మాటే అన్నాడు. గట్టిగా ప్రయత్నిస్తే ఆ చెట్టును ఎవరైనా నరకొచ్చు. నువ్వు సోమరిపోతువు కాదు అని నేను అనుకుంటున్నాను. ఆ మాటలకు ప్రసన్నుడికి ఎక్కడలేని పౌరుషం వస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టు నేనేం సోమరిపోతును కాను. రేపు ఎలాగైనా ఆ చెట్లను నరికి అది నీకు నిరూపిస్తాను అని మరుసటి రోజు ఉదయమే వెళ్లి ఆ రోజు మరింత శ్రమ పడతాడు. అయితే ఫలితం లేకపోతుంది. అలా ప్రసన్నుడు రోజుకి 1-2 చెట్ల కన్నా పడగొట్టలేకపోవటం చూసి రాక్షసుడు చాలా ఆనందం చెందుతాడు. కొద్ది రోజులు గడిచాక ఒక ఉదయం ప్రసన్నుడు గొడ్డలి తీసుకుని వెళుతుండగా ఆ అడవిలో చెంచల మళ్లీ కనపడి ఇలా అంటుంది. చూడు బాబూ, నేను ముందే చెప్పాను కదా ఈ అడవిలో రాక్షసుడితో జాగ్రత్తగా ఉండమని. అయినా నువ్వు నా మాట వినకుండా అతని వద్ద పనికి చేరావు. అతని భార్యగా నేను ఈ మాట చెప్పకూడదు, కాని ఆ దుర్మార్గుడు ఇంతకుముందు నీలాగే ఇక్కడికి వచ్చిన వారిని ఇలానే మోసం చేసి తర్వాత వాళ్ళని చంపేశాడు అని ఆమె చెప్పగానే ప్రసన్నుడు గుండెలో వణుకు పుట్టి ఆమెతో ఇలా అంటాడు. అయ్యో, నాకు అతని గురించి తెలియక అతని మాయలో పడ్డాను. ఇక అతని నుండి తప్పించుకునే మార్గం నువ్వే చెప్పాలి అని వేడుకోవడంతో చెంచల ఇలా అంటుంది. సరే విను, నువ్వు కొట్టే చెట్టు నుంచి 70 చెట్లు వదిలేసి 71వ వరుస చెట్లు మొదటగా నరుక్కుపో. ఈ సంగతి ఆ రాక్షసుడికి ఏమాత్రమూ తెలియనీకు. అలాగే ఆ రాక్షసుడు చెప్పిన చోట కూడా కొంచెం కొంచెంగా పని సాగుతున్నట్టు ఒక్కో మొక్క నరుక్కుంటూ పో. అలా అయితే అనుకున్న గడువులోగా ఈ యువతల వైపునకు మార్గం నువ్వు వేయగలుగుతావు అని చెప్పి చెంచల అక్కడ్నుండి వెళ్లిపోతుంది. ప్రసన్నుడు వెంటనే ఆమె చెప్పిన ప్రకారం చెట్లు లెక్క పెట్టుకుంటూ పోయి తాను మొదట కొట్టిన చెట్టు నుంచి 71వ చెట్టును గొడ్డలితో ఒక వేటు వేసేసరికి అది బెండు విరిగినట్టుగా విరిగిపడుతుంది. ఆ వరుసలోనే మరొక చెట్టును కూడా అలాగే ఒక్క గొడ్డలి పెట్టుతో పడగొట్టగలుగుతాడు ప్రసన్నుడు. దాంతో అతనికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. చీకటి పడే లోపుగా ఒక 100 చెట్లు పడిపోయి అడవిలోకి చాలా దూరం దారి ఏర్పడుతుంది. అది మొదలు అతను రోజూ ఎక్కువసేపు అడవిలో రహస్య మార్గం తయారు చేస్తూ కొద్దిసేపు పాత స్థలంలో పనిచేసి తెగ అలిసి ఇంటికి వెళ్లేవాడు. ప్రసన్న, పని ఎలా సాగుతోంది? ఇంకా ఎంతకాలం పడుతుంది? ఏం సాగుతోంది? అవేం చెట్లు, వట్టి రాతి చెట్లు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్తాడు ప్రసన్నుడు. దాంతో రాక్షసుడు లోపల చాలా సంతోషిస్తాడు. ఇక ఆ రాక్షసుడు పెట్టిన గడువు పూర్తి కావస్తూ ఉండగా ప్రసన్నుడు అడవిగుండా దారి పూర్తి చేసి అవతలి పక్కనున్న మైదానాన్ని చేరుకుని అక్కడ చెట్టుపై ఉన్న గూట్లోకి తొంగి చూసి ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటాడు. అబ్బా, ఏంటి ఇందులో ఎన్ని రత్నాలు మాణిక్యాలు నగలున్నాయి! ఇదిగో, ఇది నేను పోగొట్టుకున్న ఉంగరం. అది కూడా ఇక్కడే ఉందే అని ప్రసన్నుడు పరమానందభరితుడై ఆ నగలను తన ఉంగరాన్ని తీసుకుని ఆ రాక్షసుడికి చెప్పకుండా తిన్నగా రాజుగారి వద్దకు వెళ్లి అడవిలో జరిగిందంతా వివరంగా చెప్పి ఆ నగలు అతనికి చూపించి ఇలా అంటాడు. మహారాజా, ఇంతకాలం ఆ అడవి మార్గంలో దోచుకున్న నగలివి. ఆ అడవిలో ఉన్న రాక్షసుడి వద్ద ఇవి ఉంటే అతనికి తెలియకుండా తీసుకొచ్చాను. ఇందులో ఆ దారిలో నేను పోగొట్టుకున్న ఉంగరం కూడా ఉండడంతో అది మాత్రం తీసుకుని మిగతా నగలు మీకు ఇచ్చి వెళదామని వచ్చాను అని అంటాడు ప్రసన్నుడు. ఇక దొరకవు అనుకున్న నగలు తిరిగి దొరకడంతో రాజు ఎంతో సంతోషించి ఆ రాక్షసుడి వద్ద ధైర్య సాహసాలు చూపించిన ప్రసన్నుడికి తన ఆఖరి కుమార్తెని ఇచ్చి పెళ్లి చేయ నిశ్చయిస్తాడు. దాంతో ప్రసన్నుడి తండ్రికి శుభలేఖ వెళుతుంది. అది చూసి రామయ్య సూరమ్మతో ఇలా అంటాడు. చూసావా, నా పెద్ద కొడుకు నా ఆస్తిని పంచుకునే గీత లేకపోయినా ఇప్పుడు నీ గయ్యాడితనం వల్ల ఇంటి నుండి వెళ్ళాక మహారాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకునే యోగం పట్టింది. ఏక నేను పెళ్లికెళ్ళొస్తాను
అదేమిటండి, నా కొడుకు పెళ్లికి నేను రాకూడదా? అయ్యో ఎలా వస్తావు? ఎంతో కాలంగా ఈ ఇల్లు వాకిలి చూసుకుంటున్నావు కదా, ఆటిని చూసుకుంటే ఇక్కడే ఉండు. అయినా ఇప్పుడు నీకు నా పెద్ద కొడుకు గుర్తొచ్చాడే అని రామయ్య విసురుగా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. అలా ప్రసన్నుడికి రాజకుమార్తెకు వైభవంగా వివాహం జరుగుతుంది. ఆ రోజు నుండి ప్రసన్నుడు రాజుగారికి ఇల్లరికపు అల్లుడై హాయిగా జీవిస్తాడు.